దీంట్లో పోలీసుల హస్తం కూడా ఉంది. ఇంతమంది కూర్చుని సజావుగా ఇదే రకంగా తాగుబోతులు సీన్లు పెడుతుంటే ఎవరు ఎక్కడ పట్టించుకోరేంటి? విత్ ఎవిడెన్సెస్ బయట పెట్టనా ఈ విషయాన్ని కూడా నేను? అండ్ టీడీపీ క్యాడర్ అని చెప్పుకుంటున్న ఈ యలమంచిలి జయప్రకాష్ చారిటీ ఆర్గనైజేషన్స్ ముసుగులో ఉంటూ ఇతని పైన ఉన్న ఆరోపణలో చూసుకుంటే టీడీపీ ఆఫీస్ ధ్వంసం విషయంలో కూడా ఇతని పైన అనుమానాలు ఉన్నాయి. కానీ మేము మాత్రం టీడీపీ వాళ్ళం. గన్నవరం వచ్చేటప్పటికి అదే విజయవాడ తూర్పుకి వెళ్తే దేవినేని అవినాష్ మనుషులు మేము. ముద్దు బిడ్డ దేవినేని అవినాష్, నీకు స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నాను. మీ నాన్నని పట్టుకుని ఇన్ని బూతులు తిట్టిన వల్లభనేని వంశీని, అతనికి గోరుముద్దలు తినిపిస్తున్న నీ అనుచరుడుగా ప్రసిద్ధిగాంచిన యలమంచిలి జయప్రకాష్ని చూసి నీకేం భావం వస్తుందన్న ఈరోజు? ఎక్కడ రక్తం మరగట్లేదా? ఏమి పౌరుషాలు వీటన్నిటి గురించి మాట్లాడతావు దేవినేని అవినాష్? వైసీపీ దేవినేని అవినాష్ విజయవాడ తూర్పులో నీ క్యాండిడేట్ని పెట్టుకుంటావు, ఇక్కడ గన్నవరం వస్తే టీడీపీ క్యాండిడేట్ అంటావు. దీన్ని బట్టి ఏంటి నీ స్వరం చెప్పండి? వల్లభనేని వంశీకి గోరుముద్దలు తినిపిస్తున్న నీ పక్కన పడేసే సీన్ నీకు లేదా? సత్తా లేదా?